అందరికీ శుభోదయం. ఈరోజు వృషభాసనం వేయు విధానం, దాని వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం. ఈ వృషభాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన వెన్ను నొప్పులు, కీలు నొప్పులు నివారించబడతాయి. అలాగే శరీర భాగాలకు రక్త ప్రసరణ బాగా జరిగి పూర్తి శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. గ్యాస్ట్రిక్, ఆస్తమా, అజీర్ణం వంటి సమస్యలు నివారించడంలో ఈ ఆసనం చాలా చక్కగా సహకరిస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో ఉండే ఋతు సంబంధిత దోషాలన్నీ కూడా నివారించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. రెడీ? ఇప్పుడు వృషభాసనం స్టెప్ బై స్టెప్ అభ్యసిద్దాం. రెడీ? ముందుగా 2 కాళ్ళు అలా ముందుకు చాచి ఉంచండి. ఇప్పుడు కుడికాలిని మడిచి కుడికాలి పాదం చేతుల కింద ఉండే విధంగా ఇలా కూర్చోవాలి. ఇప్పుడు ఎడమకాలిని మడిచి కుడికాలి తొడపైన అలా తీసుకుని వచ్చి ఎడమకాలి పాదాన్ని శరీరానికి పక్కగా తీసుకురావాలి. ఇప్పుడు 2 చేతులు ఎడమకాలి మోకాల పైన ఇలా ఆనించి ఉంచి వెన్నెముక నిటారుగా ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం ఈ స్థితిలో ఉండి మరలా సాధారణ స్థితికి రావాలి. సుమారుగా 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు ఉండవచ్చు. వెన్నెముక నిటారుగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ చేద్దాం. ఇప్పుడు ఎడమకాలిని మడిచి ఎడమకాలి పాదాన్ని పిరుజుల కిందిగా తీసుకురావాలి. ఇప్పుడు కుడికాలిని మడిచి ఎడమకాలి తొడపై కుడికాలి పాదాన్ని శరీరానికి పక్కగా తీసుకురావాలి. ఇప్పుడు మోచేతులపై 2 అరచేతులు అలానే ఉంచి వెన్నెముక నిటారుగా ఉండాలి. మరలా కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసలో ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. ఈ విధంగా వృషభాసనం అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.